ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికాస్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే చాక్లెట్ మాల్టెన్ లావా కేక్ అండి. ఈ చాక్లెట్ మాల్టెన్ లావా కేక్ అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ డెజర్ట్. ఇది మాకు చిల్లీస్ అన్న మెక్సికన్ రెస్టారెంట్లో మనకు దొరుకుతుంది అనమాట. ఇది ఎలా చేయాలనేది నేనైతే పర్ఫెక్ట్గా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసి నాకు ఒక ఎగ్జాక్ట్ రెసిపీ కావాలి అని చెప్పి అన్ని రకాలుగా ట్రై చేసి ఈ రెసిపీని నేను ఆల్రెడీ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో అనుకున్నాను, నాలాగే ఎంతో మంది ఇది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో చేసుకోవడం కుదరక అది మిస్ అవుతూ ఉంటాం కదా. సో నేను ఇది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు. దీనికి పెద్దగా వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చి చేయాల్సినవి అయితే ఏమీ అవసరం లేదు. సో నేను ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని మిస్ కాకుండా చూసి ఎలా వచ్చిందో అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కనుక నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ ప్లీజ్ ప్రెస్ ద సబ్స్క్రైబ్ బటన్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీకు ఏమేమి కావాలో అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం హెవీ క్రీమ్ తీసుకుంటున్నాం అనమాట. ఇది 1/2 కప్ హెవీ క్రీమ్ అండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ అండి. తర్వాత మిల్క్ ఏమో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాము. తర్వాత ఆయిల్ 1/4 కప్. ఇది వెనిలా ఎసెన్స్. తర్వాత సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. తర్వాత మీకు చెప్పాను కదా ఇందాక చాక్లెట్ ఫజ్ అనమాట. తర్వాత షుగర్, కోకో పౌడర్. ఈ కోకో పౌడర్ కూడా ఎగ్స్ 2 eggs కూడా మనం రూమ్ టెంపరేచర్లో తీసుకోవాలన్నమాట. తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్. అండ్ ఇక్కడ మిల్క్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్ కానీ మీ దగ్గర ఏముంటే అది యూస్ చేయొచ్చు. ఇది మనం కేక్లో ఫిల్లింగ్కి యూస్ చేస్తాం అనమాట. సో నేను వెనకట్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ బటర్ కూడా పెట్టుకున్నాను. అది కూడా మీరు రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని యూస్ చేసుకోండి. తర్వాత నేను ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు లిస్ట్ బిలో ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేసుకోండి డీటెయిల్డ్గా. తర్వాత నేను ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్, అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్, సాల్ట్, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్ని వేసేసి ఇక్కడ మనం జల్లించుకుంటున్నామంట. ఎలాంటి వండలు గట్రా లేకుండా, లంప్స్ కూడా రాకుండా ఉండాలి కదా మన కేక్లో. అందుకని నేను ఇక్కడ జల్లించుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది మనం జల్లించుకొని పక్కన పెట్టుకొని మనం దీనికి లిక్విడ్ కన్సిస్టెన్సీ బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇది డ్రై పౌడర్స్. సో ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిల్క్ తలకు మిక్చర్ తయారు చేసుకుంటున్నాము. సో ఇక్కడ 3/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ చెప్పాను కదా, అది వేసేసుకొని ఒక్క మరుగు వచ్చే వరకు మనం పొయ్యి మీద మరిగించుకొని ఇది పక్కన పెట్టుకోండి. మన ఈ ప్రాసెస్ అంతా చేసే లోపల ఇది చల్లగా అయిపోతుంది అనమాట. సో అది నేను వార్మ్ చేసుకున్నాను, చూసారా. ఇది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. మరుగు రావాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ వార్మ్ అయ్యి మిక్స్చర్ కలిస్తే చాలన్నమాట. సో ఇప్పుడు నేను ఒక పెద్ద లోతైన బౌల్ తీసుకుంటున్నాను. మీరు కూడా పెద్ద బౌల్ తీసుకోండి, లేదంటే మొత్తం తులిపోతుంది అనమాట మిక్స్ చేసేటప్పుడు. సో ఇక్కడ నేను ఆయిల్ చెప్పాను కదా, ఆయిల్ వేసుకుంటున్నాను. 1/4 కప్ వెజిటేబుల్ ఆయిల్ అండి. పీనట్ ఆయిల్ అలాంటివి ఏవి యూజ్ చేయొద్దు. సఫోలా ఆయిల్ కానీ లేకపోతే ఎనీ వెజిటేబుల్ ఆయిల్ అది యూజ్ చేయండి, బెటర్. మనకి ఏ ఫ్లేవర్ఫుల్ ఆయిల్స్ కూడా కేక్స్కి బేకింగ్స్కి వాడకూడదు అనమాట. సో ఇక్కడ నేను 1/4 కప్ ఆయిల్, తర్వాత షుగర్ 1 కప్ తీసుకున్నాను కదా, అది రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్, ఈ 3 వేసేసుకొని నేను బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇంకొక 4-5 minutes వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. బాగా మిక్చర్ అంతా కలిసిపోయేటట్టుగా చేసుకోవాలన్నమాట. మధ్యలో ఇలాంటి స్క్రేపర్ ఉంటుంది కదా, దాంతో మరి ఎడ్జెస్ అంతా లేదంటే అట్లకర ఏముంటే అది మీకు అవైలబుల్గా దాంతో స్క్రేప్ చేసుకోండి. అప్పుడు మిశ్రమం అంతా బాగా కలుస్తుంది అనమాట. ఎడ్జెస్ స్క్రేప్ చేసుకోకపోతే అంతా మిక్స్ అవ్వదు అనమాట అంత సరిగ్గా. సో ఇంకొక 2 minutes మిక్స్ చేసుకున్న తర్వాత నా మిక్స్చర్ ఇలా ఉంది. మధ్యలో నేను 1 minute చేస్తూ విస్కింగ్ ఆపేసి మధ్యలో మళ్ళీ స్క్రేప్ చేసుకొని కార్నర్స్ ఎడ్జెస్ అంతా మళ్ళీ విస్క్ చేస్తున్నాను అనమాట. సో చూసారా, ఇలా స్క్రేప్ చేసుకుంటూ ఉండాలి ఎడ్జెస్ మధ్యలో. నేను మళ్ళీ దీంట్లో బ్లెండర్ పెట్టుకొని విస్క్ చేస్తున్నాను. సో ఓవరాల్గా నేను ఒక 5 minutes విస్క్ చేశాను అనమాట. చూసారా, ఫోమీ టెక్స్చర్ లాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట మన షుగర్ అంతా బటర్లోన ఆయిల్లో కలిసిపోయి. ఇప్పుడు నేను ఒకే ఎగ్ ఒకసారి ఫస్ట్ వేసేసి ఒక ఎగ్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుంటాము. అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము. మన టెక్స్చర్ అనేది ఫోమీగా ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట. ఈ స్టెప్ అనేది మీరు స్కిప్ చేయకుండా నేను అలా చూపిస్తున్నట్టుగా మీరు చేయండి. అప్పుడే ఆ కేక్ టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్లో ఎలా దొరుకుతుందో అలాగా దొరుకుతుంది అనమాట. అలాగే కుదురుతుంది.
సో ఇందులో వేరియస్ మెథడ్స్ ఉన్నాయండి కేక్స్ బేక్ చేసుకోవడానికి మనకి, కానీ నేను చేసే మెథడ్ మాత్రం మీరు ట్రై చేసి మీరు నాకు చెప్పండి. ఇది మాత్రం ఖచ్చితంగా చిల్లీస్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. యూఎస్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఎనీబడి హూ ట్రైడ్ ఆర్ హూ లవ్ చిల్లీస్ కేక్ ఆర్ యు ఆర్ మిస్సింగ్ చిల్లీస్ కేక్, డెఫినెట్లీ ట్రై దిస్ కేక్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. మళ్ళీ మీరు చిల్లీస్కి వెళ్ళి కొనాలని ఒపీనియనే పెట్టుకోరు. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను కోకో పౌడర్ వేస్తున్నాను అనమాట. కోకో పౌడర్ కూడా హాఫ్ బ్యాచెస్ కింద వేసుకోండి, వేసుకుని విస్క్ చేయండి అనమాట, విస్క్ చేయాలి. సో ఇక్కడ మనకి మధ్యలో ఇందాక చెప్పినట్టుగా ఆపేసుకొని మధ్యలో మళ్ళీ ఎడ్జెస్ అంతా స్క్రేప్ ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ విస్క్ చేయండి, లేదంటే మిక్చర్ అంతా సరిగ్గా కలదు, అక్కడక్కడ పొడిగా ఉండిపోతుంది అనమాట. మనకు అప్పుడు కేక్ అనేది సరిగ్గా బేక్ అవ్వదు. సో మనం మిగతాది కూడా వేసుకొని ఫస్ట్ నేను దీంతో మిక్స్ చేసుకుంటాను, లేదంటే బాగా తుల్లిపోతుందండి. సో మీరు స్కిప్ చేయాలి అంటే ఆ తొళ్ళం అంతా మీరు ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోండి, ఏదన్నా స్క్రేపర్తో కానీ అట్లకర్తో కానీ లేదా గరిటతో కానీ అలా మంచిగా కలిపేసుకొని మిశ్రమం అంతా తర్వాత మీరు బ్లెండ్ చేయండి బ్లెండర్తో. అప్పుడు మనకి ఏంటంటే బయటికి అంతగా తుల్లకుండా మెస్సీ అవ్వకుండా మనకి నీట్గా బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ కోకో పౌడర్ వేసిన తర్వాత నేను ఇంకొక 2 minutes కూడా బ్లెండ్ చేసుకున్నాను. ఈ బ్లెండింగ్ ప్రాసెస్ అనేది మీరు స్కిప్ చేయకండి, నేను ఎగ్జాక్ట్గా చెప్పిన మినిట్స్ మాత్రం మీరు కంపల్సరీగా చేసుకోండి, అప్పుడు మన కేక్ ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, బేకింగ్ సోడా అదంతా ఆల్ పర్పస్ ఫ్లోర్. సో అది మెల్లిమెల్లిగా వేసుకుంటూ మొత్తం ఆ మిశ్రమం అంతా 3 బ్యాచెస్ కింద వేసుకొని నేను మిక్స్ చేసుకున్నాను. తర్వాత వెనిలా ఎసెన్స్ మనం ఇందాక వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. అది కూడా వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత నేను మిల్క్ మిక్స్చర్ ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాము కదా, అది ఇప్పుడు ఆల్రెడీ వార్మ్ అయిపోయింది. ఇప్పుడు నేను అది కొద్దిగా వేసుకుంటూ నేను మళ్ళీ మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇదంతా వేసేసరికి మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది థిన్గా మనకి కేక్ టెక్స్చర్ లో వచ్చేస్తుంది అనమాట. చూసారా, మన కేక్ టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి రన్నింగ్ కన్సిస్టెన్సీలో. సో ఇప్పుడు నేను ఈ బేకింగ్ బౌల్స్ తీసుకున్నాను, ఓవెన్ సేఫ్ బౌల్స్. ఇందులో నేను ఆల్రెడీ ఆయిల్ స్ప్రే చేసేసి కోకో పౌడర్ వేసుకొని చుట్టూరుగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చల్లగా అయిన తర్వాత. సో ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేయకుండా మీరు చేయండి. దాని తర్వాత ఇందులోనే 3/4 వరకు ఫిల్ చేసేసి మీరు ఓవెన్లో 175 degrees ప్రీ హీట్ చేయండి. దాని తర్వాత 350 degrees పెట్టేసి ఒక 25 to 30 minutes వరకు బేక్ చేయండి. తర్వాత మధ్యలో మీరు చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కేక్ మాత్రం ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇక్కడ మనం లోపల ఫిల్లింగ్ కోసం చేసుకుంటున్నాం క్రీమ్. ఇందులో నేను 5.5 ounce చాక్లెట్ బార్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్. ఇందులో నేను క్రీమ్ మరి బటర్ కూడా వేసేసుకొని ఓవెన్ లో 30 seconds పెట్టాను అనమాట. ఓవెన్ లో 30 seconds పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ నాకు కరిగిపోయింది. సో అక్కడక్కడ లంప్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇంకొక 25 seconds పెట్టాను ఓవెన్ లో. ఓవరాల్ గా నేను ఒక 55 seconds మాత్రమే పెట్టాను, నాట్ ఈవెన్ ఏ మినిట్. 55 seconds కి నాకు ఈ టెక్స్చర్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఓవెన్ లో ఎక్కువసేపు కుక్ చేయకండి, హార్డ్ అయిపోతుంది, మన టెక్స్చర్ అనేది అంత బాగోదు. సో 30 seconds పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో 20 seconds పెట్టండి. తర్వాత మన కేక్ ఇక్కడ రెడీ అయిపోయింది. కేక్ చూసారా ఇలాగే ఉండాలి. ఎగ్జాక్ట్ గా 25 minutes పట్టింది నాకు కుక్ చేయడానికి. సో ఈ ఎడ్జెస్ అంతా చల్లగా అయిన తర్వాత మాత్రమే స్క్రేప్ చేయండి, లేదంటే అడుగు అంటుకొని అంత బాగా రాదు. సో నాది ఆల్రెడీ 25 minutes అయిపోయింది. నేను అది ఓవెన్ రూమ్ టెంపరేచర్ లో పెట్టేసుకున్నాను. ఆల్రెడీ రూమ్ టెంపరేచర్ లో ఉన్న తర్వాత నేను అది ఫ్లిప్ చేసుకున్నాను నీట్ గా చేసుకొని. ఇక్కడ మీకు చూపించినట్టుగా సెంటర్ పార్ట్ మాత్రం కింద వరకు వెళ్ళకండి, కింద ఒక 1.5 inch వరకు వదిలేసి అక్కడ వరకు మీరు ఈ కేక్ అనేది ఫోక్ తో కానీ స్పూన్ తోనే తీయండి, ఫోక్ తో కుదరదు. నైఫ్ యూజ్ చేయకండి, మీరు డెప్త్ లోకి వెళ్ళిపోతారు. సో ఒక స్పూన్ యూజ్ చేసి అదంతా స్క్రేప్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈ హోల్ లోన మనం ఇప్పుడు ఇందాక చేసుకున్న చాక్లెట్ మిక్స్చర్ ఇందులోన ఫిల్ చేస్తున్నాం అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ స్టెప్ అండి ఈ కేక్ చేసుకోవడంలో. సో ఇది మనం హాఫ్ కాదండి, ఓవరాల్ ఫుల్ గా మాక్సిమం లెంత్ వరకు మనం ఫిల్ చేసేసుకొని దాని మీద వెనిలా, ఇది హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్. మీరు కన్నా వీడియో చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్, ఐ కీప్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. తర్వాత నేను దీని మీద చాక్లెట్ షెల్ ఫజ్ అనేది వేసుకున్నాను. దాని తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, ఈ సిరప్ కొంచెం డెకరేషన్ గా చేసుకుంటున్నాను. దీని మీద యాక్చువల్ గా క్యారమెల్ సిరప్ కూడా వేస్తారు చిల్లీస్ లో, బట్ నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి. సో ఈ ప్రాసెస్ మనం డెకరేషన్ చేసిన తర్వాత, ప్రెజెంటేషన్ చేసిన తర్వాత డోంట్ వెయిట్, జస్ట్ బిగిన్ ఇన్ టు దాట్, బికాస్ మన ఐస్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది.
సో చూసారు ఆల్రెడీ నాది మెల్ట్ అయిపోవడం స్టార్ట్ కూడా అయిపోయింది. సో కట్ చేసిన తర్వాత లావా అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనకి చిల్లీస్ లో వచ్చినట్టుగా వచ్చింది. ఐ లవ్ దిస్ కేక్. సో మీరు గనుక నా వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.